మీలో చాలామంది ఈ కాన్స్టిపేషన్ లేదా మలబద్ధక సమస్యను ఎప్పుడో అప్పుడు ఎదుర్కొనే ఉంటారు. ఈ సమస్యని తేలిగ్గా తీసుకుంటే మన బాడీలో చాలా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. రైట్ ఫ్రమ్ హెడేక్స్ దగ్గర నుంచి జాయింట్ పెయిన్స్, కడుపు ఉబ్బరం నుంచి ఈవెన్ కాలన్ క్యాన్సర్ వరకు. అందుకే ఈ కాన్స్టిపేషన్ని మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్ అని అంటారు. సో ఈ వీడియోలో ఈ కాన్స్టిపేషన్ తగ్గించే టాప్ 5 ఫైబర్ రిచ్ ఫ్రూట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. హలో, నేను మీ పార్ని, క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. అసలు మలబద్ధకానికి మెయిన్ రీజన్ వచ్చి మన డైట్లో తగినంత పీచు పదార్థం లేకపోవడం, గుడ్ హైడ్రేషన్ లేకపోవడం, అలాగే మన గట్ హెల్త్ సరిగా లేకపోవడం. ఈ గట్ హెల్త్కి ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ఫైబర్ని గట్ ఫ్రెండ్లీ ఫుడ్ అని కూడా అంటారు. మరి ఈ గట్ ఫ్రెండ్లీ ఫుడ్ అయిన ఫైబర్ అసలు ఏ ఫ్రూట్స్లో ఎక్కువ ఉందో చూసుకుందాం. ఈ కాన్స్టిపేషన్ తగ్గించే టాప్ ఫ్రూట్స్లో లిస్ట్లో ఫస్ట్ వచ్చేది పపాయ. ఈ పపాయ మనకి లోకల్గా, రీజనబుల్గా అన్ని సీజన్స్లోనూ కూడా దొరుకుతుంది. ఈ బొప్పాయిలో మనకి ఎక్కువ వాటర్ కంటెంట్, పీచు పదార్థం, అలాగే వైటమిన్ ఏ కూడా ఉంటుంది. మోరోవర్ ఇందులో క్యాలరీస్ కూడా చాలా తక్కువ. ఈ పపాయాలో ఉండే పపాయిన్ అనే ఎంజైమ్ మనకి ప్రోటీన్స్ బ్రేక్ డౌన్ చేయడమే కాకుండా ఇంకా మన జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది. రోజు ఉదయాన్నే మీ డేని ఒక బౌల్ ఆఫ్ పపాయాతో స్టార్ట్ చేయండి. ఇది మీ డైజెషన్ ఇంప్రూవ్ చేయడమే కాకుండా డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుతుంది, అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది. నెక్స్ట్, మలబద్ధకానికి మోస్ట్ ఎఫెక్టివ్గా పనిచేసే ఫ్రూట్ జామకాయ. ఇది అన్ని సీజన్స్లోనూ దొరుకుతుంది. అసలు ఫ్రూట్స్ అన్నిటిలోకి హై ఫైబర్ ఇంకా చవకగా దొరికే ఫ్రూట్ వచ్చి జామకాయ. ఈ జామకాయలో హై ఫైబర్ కంటెంట్తో పాటు వైటమిన్ సి, కాల్షియం, ఫాస్ఫరస్, రిబోఫ్లేవిన్, థైమిన్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ని కూడా పెంచుతుంది. అసలు నోటిపూతకు కూడా ఇదొక బెస్ట్ రెమెడీ అని చెప్పుకోవచ్చు. ఈ జామకాయని రోజు మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మీ డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, అలాగే కాన్స్టిపేషన్ కూడా తగ్గుతుంది. ఇంకా డయాబెటీస్, ఇంకా కొలెస్ట్రాల్ తగ్గించడంలో కూడా ఇది బాగా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్, హై ఫైబర్ కంటెంట్ ఉండే ఫ్రూట్ వచ్చి ప్రూన్స్. దీన్నే తెలుగులో ఆల్బకరా అని కూడా అంటారు. దీంట్లో ఉండే సార్బిటాల్ అనే షుగర్ ఆల్కహాల్ మన బాడీలో ఒక లాక్సేటివ్లా పనిచేస్తుంది. ఇది మన పేగుల్లోకి నీటిని లాగి మన స్టూల్స్ని సాఫ్ట్ చేసి మోషన్ ఫ్రీగా అవడానికి చేస్తుంది. ఈ ఆల్బకరా పళ్ళు అంటే ప్లమ్స్ ఒకవేళ ఫ్రెష్గా దొరికితే తీసుకోండి, లేదంటే డ్రైడ్ ఫామ్లో అంటే ప్రూన్స్ని ఒక 3-4 రాత్రి నీళ్ళలో నానబెట్టి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోండి. నెక్స్ట్ బెస్ట్ ఫ్రూట్ కామన్గా మనందరికీ తెలిసిన యాపిల్. ఇందులో ఉన్న బ్యూటీ ఏంటో తెలుసా? ఇది కాన్స్టిపేషన్ ఇంకా డయేరియా రెండిట్లకి కూడా ఉపయోగపడుతుంది. ఇందులో బోత్ సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ కూడా ఉంటుంది. ఈ యాపిల్ పైన ఉన్న స్కిన్ మీద ఉండే పెక్టిన్ అనే ఫైబర్ మన బాడీలో గట్ బ్యాక్టీరియా ద్వారా ర్యాపిడ్గా ఫర్మెంట్ అయ్యి ఇది షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది మనకి మలబద్ధకం తగ్గడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఈ మలబద్ధకాన్ని నివారించడంలో మనకి బాగా ఉపయోగపడే ఇంకొక ఫ్రూట్ వచ్చి గ్రేప్స్, అవే ద్రాక్ష పళ్ళు. ఒకవేళ సీజన్లో దొరికితే ఇవి ఫ్రెష్గా యూస్ చేసుకోవచ్చు, లేదంటే కనుక డ్రైడ్ ఫామ్ అంటే ఎండు ద్రాక్ష రూపంలో కూడా యూస్ చేసుకోవచ్చు. రోజు రాత్రి పడుకునే ముందు ఒక 8 నుంచి 10 ఎండు ద్రాక్ష నానబెట్టి అవి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోండి. ఇది మలబద్ధకం నివారించడంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇందులో హై కంటెంట్ ఆఫ్ ఫైబర్, ఇంకా ఐరన్ అండ్ వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది. కాన్స్టిపేషన్ నివారించడానికి ఈ హై ఫైబర్ ఫ్రూట్స్తో పాటు ఈవెన్ పేర్స్ అని, బనానాస్, కివీ, ఫిగ్స్ అంటే అంజీర్, బెర్రీస్, మెలన్స్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోండి. అంతేగాక మీ డైట్లో ఇంకా ఎక్కువ ఫైబర్ యాడ్ చేయాలనుకుంటే ఫ్లాక్స్ సీడ్స్ని పౌడర్ చేసి లేదా చియా సీడ్స్ని నానబెట్టి మీ సూప్, సాలెడ్, స్మూదీస్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ మలబద్ధకాన్ని నివారించడంలో ఫైబర్ ఎంత ఇంపార్టెంటో హైడ్రేషన్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. రోజు తగినంత నీళ్ళు తీసుకోండి, అలాగే ఎక్సర్సైజ్ లేదా యాక్టివిటీ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మన బాడీలో ఎక్సర్సైజ్ వల్ల మన పేగుల్లోని కదలికలు ఇంప్రూవ్ అవుతాయి. అలాగే స్లీప్కి ప్రయారిటీ ఇవ్వండి. సో మోషన్ ఫ్రీగా అవ్వడానికి ఇంకొక బెస్ట్ టిప్ ఏంటో తెలుసా? రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళల్లో 1 టీ స్పూన్ ఆవు నెయ్యి వేసుకుని తీసుకోండి. ఇది మన బాడీలో ఒక లూబ్రికెంట్గా పనిచేస్తుంది. సో బాటమ్ లైన్ ఏంటంటే కాన్స్టిపేషన్ నివారించడానికి ఫస్ట్ మీ గట్ హెల్త్ మీద ఫోకస్ చేయండి. గట్ ఫ్రెండ్లీ ఫుడ్ అయిన ఫైబర్ రిచ్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్.